నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ తీగ డిజైన్ని మనం చూద్దాము. మధ్యలో ఇది వేసింది నేను ఫెర్న్ స్టిచ్, ఈ కలరు ట్యూలిప్ స్టిచ్. ఇది ఫెర్న్ స్టిచ్ అనేది ఫ్లై స్టిచ్కి దగ్గరగా ఉంటుంది. ట్యూలిప్ స్టిచ్ కొద్దిగా లేజీ డేజీ స్టిచ్కి దగ్గరగా మనకి కనపడుతుంది. మనము మొదట ఈ డిజైన్లో ఫెర్న్ స్టిచ్ని వేద్దాము. ఈ ఫెర్న్ స్టిచ్ వేసే ముందు ఎప్పటిలాగే ఒక మంచి మాటను ఇప్పుడు తెలుసుకుందాము. చదువుతో పాటు సంస్కారం ఉన్న వ్యక్తినే సమాజం గౌరవిస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు మనం ఈ డిజైన్లో మొదట ఇక్కడ కాడలాగా వేసుకున్నాం కదా, దీనికి ఫెర్న్ స్టిచ్ని వేద్దాము. నేను ఆల్రెడీ కొద్దిగా వేశాను. ఇప్పుడు సూదిని ఇలా ఇక్కడ నుంచి కాకోకుండా ఇలా కింది నుంచి తీసుకొని ఇక్కడికి కిందికి తీసుకోవాలి. ఇక్కడి నుంచి తర్వాత ఇలా నేను డిజైన్ వేశాను కదా, ఇక్కడ వరకు మరలా మనం సూదిని తీసుకొని రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా, తర్వాత మరలా ఇక్కడి వరకు కాకోకుండా ఇక్కడికి కిందికి తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఫెర్న్ స్టిచ్ ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు మరలా ఇక్కడ కిందికి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫెర్న్ స్టిచ్ని మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్ వరకు వేద్దాము. ఇక్కడ వరకు ఇక వేసేది చివరిది. చివరిగా మనం ఇక్కడ నాట్ వేసుకోవాలి. చూసారు కదా ఫెర్న్ స్టిచ్తో మనం ఈ డిజైన్ని ఎంత అందంగా వేసామో. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న ఫ్లవర్స్కి ట్యూలిప్ స్టిచ్ని వేద్దాము. ట్యూలిప్ స్టిచ్ కూడా ఈ ఫ్లవర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. మనం మొదట ఏదో ఒక పక్క నుంచి మనం స్టార్ట్ చేద్దాము. నేను ఎడమ పక్క నుంచి మొదట స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, మనం డిజైన్ ఇలా వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి
సూదిని మనం కింది నుంచి ఇలా పైకి తీసుకొని దీని దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ వరకు లేకుండా, ఇక్కడ వరకు కాకుండా దీనికి దగ్గరగా, ఇక్కడ దీని దగ్గర నుంచి కొద్దిగా ఇలాగ మనం సూదిని తీసుకొని రావాలి. ఇప్పుడు దారాన్ని సూది కింది నుంచి ఇలాగ మనం లేజీ డేజీకి వేసినట్లే ఇక్కడ వేసుకోవాలి. చూడండి, ఇలాగ. ఇప్పుడు లేజీ డేజీ స్టిచ్కి మనం ఇక్కడి వరకు వేస్తాం కదా, కానీ ట్యూలిప్ స్టిచ్కి మనం దీన్ని ఇక్కడి వరకు తీసుకొని రావాలి. అది లేజీ డేజీకి ఈ స్టిచ్కి ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి తేడా. తర్వాత సూదిని ఇటుపక్క దీనికి దగ్గరలో తీసుకొని రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇది వచ్చింది కదా, ఈ లైన్ లాగా దీని మధ్యలో నుంచి మనం సూదిని ఇలాగా తీసుకొని రావాలి. చూడండి, సూదికి దారానికి మధ్యలో నుంచి ఇలాగ మనం తీసుకొని రావాలి. తర్వాత దీనికి ఇట్లా ఎదురుగా మనం సూదిని మరలా ఇక్కడ కిందికి దింపుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్లవర్కి కాడలాగా ఇలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ట్యూలిప్ స్టిచ్ని ఇక్కడ మొదట మనం కంప్లీట్ చేద్దాము. ఇక్కడ మర్చిపోవద్దు, సూది ఇలా మధ్యలో నుంచి రావాలి. ఇప్పుడు మనం ఈ ట్యూలిప్ స్టిచ్ని మిగిలినటువంటి ఈ భాగానికి అంతా వేద్దాము. ఇక చివరిగా మనం ఈ 4 వాటికి ట్యూలిప్ స్టిచ్ వేద్దాము.
ఇలాగ దీని పక్క నుంచి మళ్ళీ సూది రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు సూదిని ఇక్కడ వరకు తీసుకొని వచ్చి కిందికి దింపుకోవాలి. నేను ఈ డిజైన్కి మల్టీ కలర్ థ్రెడ్ని యూజ్ చేశాను. చూసారు కదా, ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ తీగ డిజైన్. ఇది పిల్లో కవర్కి కానీ లేదు అంటే వాల్ హ్యాంగింగ్లో బార్డర్ లాగా కానీ ఇది చాలా అందంగా మనకి కనపడుతుంది. ఈ గ్రీన్ కలర్లో వేసింది నేను ఫెర్న్ స్టిచ్, ఇక్కడ లీవ్స్కి వేసింది ట్యూలిప్ స్టిచ్. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో మనం అందమైనటువంటి ఈ డిజైన్ని చూసాం కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.